వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితా జిల్లా ఇన్ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో ప్రకటించారు. ముఖ్య అతిథిగా మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు. డాక్టర్ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ జిల్లా వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ సకల వర్గాల ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. గద్వాలలో గులాబీ జెండా ఎగురాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పటేల్ జనార్దన్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ యూసఫ్ దరూర్, మాజీ జడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి బంధుత్వంతో ఇవాళ బీజేపీ పార్టీ అభ్యర్థులు నిలబెడితే గద్వాల ప్రజలు విఘ్నులు అన్ని ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళు, జ్ఞానవంతులు గద్వాల ప్రజలు గద్వాల పట్టణంలో ఉన్నారు కాబట్టి బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయడం కాదు. అతనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో, గాంధీ భవన్లో ఏం జరుగుతుందో గద్వాలో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ అక్కడ ఓసీఎంసీల మధ్య గొడవ ఉంది, గద్వాలో కూడా ఓసీఎంసీల మధ్య గొడవ ఉంది. ఓసీ అంటే ఓల్డ్ ఆఫీసర్ చాయిస్ మ్యాక్డోనల్ విస్కీ కాదు. ఓసీ అంటే ఒరిజినల్ కాంగ్రెస్, ఎంసీ అంటే మనీ కాంగ్రెస్. మంచి పేరున్న వారిని బెదిరింపులకు పాల్పడి తండ్రి మీద, కుటుంబం మీద ఒత్తిడి తెచ్చి తీసుకుపోయి బలవంతంగా జైన్ చేసుకున్నారు. వాళ్ళ అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టారు. మేం కాదు. మాకు ఒక్కొక్క వార్డులో 10 మంది పోటీ పడుతూ ఉన్నారు బలమైన. మేము తలల బద్దలు కొట్టుకుంటున్నాం వాళ్ళని కన్విన్స్ చేయలేక. కాబట్టి బలమైన అభ్యర్థులు భారీ పోటీ బీఆర్ఎస్ లో ఉంది. వాళ్ళ అభ్యర్థులు లేక వాళ్ళు కొట్టుకుంటున్నారు. పార్టీ పెద్దల అనుమతితో బీఆర్ఎస్ పార్టీగా అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాం. ఈ 15 మందితో ఇది కూడా మొదటి జాబితా. మంచి రోజు గురువారం, శుభదినం కాబట్టి ఇవాళ పార్టీ పెద్దలు, వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారి అనుమతి మేరకు మొదటి జాబితాను చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్య కుమారుడు మద్దలూరి మండలంలో ఏఐ తెలుగు న్యూస్ ఛానల్ క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ A1 తెలుగు న్యూస్ ఛానల్ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రజాసేవలో ముందు ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పాపిలి మండలంలోని జలదుర్గం గ్రామంలో ఉపాధి హామీ పనులు కల్పించాలని నంద్యాల జిల్లా కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులు నాగరాజు, కాజా హుస్సేన్ మరియు సోషల్ మీడియా కోఆర్డినేటర్ సి మధు గ్రామానికి వెళ్లి వ్యవసాయ బోర్లు ఎండిపోవడం, పనుల లేమితో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి గురించి అధికారులను రిపోర్ట్ చేశారు. గ్రామంలో ఉపాధి పనులు కల్పించకపోతే వారు ధర్నా చేపట్టాలని హెచ్చరించారు. రెండు 2019-2024 మధ్య వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు సిట్ నివేదిక తేలిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు నగర పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ నేతృత్వంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజారుల సమక్షంలో సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ, పార్లమెంటు పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ పాల్గొన్నారు. హిందువుల
హిందువులపై హిందూ మనోభావాలపై దాడి చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా హిందువుల మనోభావాలపై దెబ్బతీశారు. ఈరోజు కల్తీ నెయ్యి తయారు చేసి ఒక్క చుక్క పాలు కూడా లేకుండా కల్తీ నెయ్యి తయారు చేసిన ఘనత జగన్ రెడ్డి గారిది. మనం చూస్తున్నాం. నిజంగా ఈరోజు వాళ్ళు అంటున్నారు మేమేం తప్పు చేయలేదని. నిజంగా మీరు ఏ తప్పు చేయలేకపోతే యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు అప్లై చేశారు? ఏ తప్పు చేయలేకపోతే మీరు కల్తీ నెయ్యి గురించి బయట మాట్లాడకూడదని ఎందుకు కోర్టు ద్వారా మీరు ఆదేశాలు తీసుకున్నారు? మీరు కల్తీ నెయ్యి చేయకపోతే మీరు ఎందుకు దీనిపైన బట్టి మీరు ఖచ్చితంగా శిక్షార్హమే. ఎందుకంటే ఈరోజు భగవంతుడు చూస్తున్నాడు. మేము ఇప్పుడే అందరం సోమశెట్టి అన్న, నాగరాజ్ అన్న, మిగతా రవి అన్న అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ఆలయ సంప్రోక్షణ చేశాం. ఎందుకంటే అపవిత్రం చేశారు కాబట్టి పవిత్రంగా ఉండాలి. వెంకటేశ్వర స్వామి మీద మీరు ఎన్ని కుట్రలు చేసినా ఆ స్వామి మిమ్మల్ని శిక్షిస్తాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. నామపత్రాల స్వీకరణ ఎన్నికల నిబంధనల ప్రకారం జరుగుతోందా, వార్డు వారీగా ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయో పరిశీలించారు. ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సాగుతున్న నామినేషన్ల కేంద్రంలో పలు లోపాలు గుర్తించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పరిశీలనలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా తదితర అధికారులు పాల్గొన్నారు. proposal 10-2 as a proposal same contesting candidate A ward मैंने देखा नहीं बट ఇది అన్ని వార్డ్ సంబంధించిన నిన్ననే చెప్పి ఉన్నారు ప్రొఫార్మా చేసింది మున్సిపాలిటీ సంబంధించిన నామాంకన కేంద్రాల్ని సబ్ కలెక్టర్ గారితో, మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ మేడంతో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. టోటల్ 36 వార్డు సంబంధించిన ఇక్కడ ఒక 6 రూమ్స్లో 3 వార్డ్స్ అది మేము తప్పకుండా ఏర్పాటు చేస్తాము. బట్ నామినేషన్ కేంద్రాలు అంటే మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాము. బికాస్ ఒక అభ్యర్థిలో ఒక ఓటర్లో తేడా ఉంటుంది. అభ్యర్థి అంటే వాళ్ళు స్వేచ్ఛతో వస్తారు పోటీ చేయడానికి, ఓటర్ అంటే వారి హక్కు. సో వారు వచ్చేటప్పుడు పోలింగ్ కేంద్రాల్లో మాత్రం తప్పకుండా ర్యాంప్ కావచ్చు, గ్రేడియంట్లో వీల్ చైర్ కావచ్చు, తప్పకుండా మేము ఏర్పాటు చేస్తాం. బంగారం లాగా దాచిపెడుతున్నాం. విజయనగరం జిల్లా రేగిడి ఆముదలవలస మండలం పుడ్లిపేట గ్రామంలో భీష్మ ఏకాదశి సందర్భంగా ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారి ఎం సునీల్ కుమార్ మరియు గ్రామ వైద్య సిబ్బంది 150 మందికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి రోగ నిర్ధారణ చేశారు. కొందరిని ఆసుపత్రికి రెఫరల్ చేసి అవసరమైన మందులు పంపిణీ చేశారు. గ్రామ పెద్దలు, స్థానిక సంఘాలు మరియు యువత బృందం ఈ శిబిరాన్ని విజయవంతం చేశారు. నా పేరు డాక్టర్ సునీల్ కుమార్, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి, కండియం గ్రామము. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని భీష్మ ఏకాదశి కారణంగా ఇక్కడ చిన్నపూర్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ ప్రజలందరూ సహకారంతో ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు, ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి గారు మోడీ గారు భారతీయ వైద్యానికి చాలా ప్రాముఖ్యతనిస్తున్నారు. అందరూ కూడా సైడ్ ఎఫెక్ట్ లేని ఆయుర్వేదాన్ని వాడండి. ఆయుర్వేదిక్లోనే మంచి ఎఫర్ట్స్ అన్నీ జరుగుతున్నాయి. మంచిగా ఈ ముడుకుల నొప్పులు, కీళ్ళ నొప్పులు, అలాగే గ్యాస్ట్రైటిస్ వీటన్నిటి కూడా ఆయుర్వేదిక్లోనే మంచి ఔషధాలను తెలియపరచడం జరిగింది. నా పేరు షర్మిల, పాల్వాల షర్మిల, పుర్లి గ్రామం. నేను 3 సంవత్సరాల నుంచి ఇండియా మందులు వాడుతున్నాను. సునీల్ డాక్టర్ గారి సునీల్ ఆధ్వర్యంలో ఈ 3 years నుంచి మెడిసిన్ అసలు ఏ పని చేసుకోలేక చాలా బాధపడేదాన్ని. ఇది వాడాక చాలా యాక్టివ్గా ఎన్ని పనులైనా సునాయాసంగా చేసుకోగలుగుతున్నాను.
ఆదిలాబాద్ జిల్లా బోత్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల క్రీడా ప్రాంగణంలో జిల్లా స్థాయి బాలికల క్రీడా సాంస్కృతిక పోటీలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. గిరిజన సంస్కృతి ప్రతీకగా ఉన్న గుస్సాడి నృత్య బృందంతో కలెక్టర్ కొద్దిసేపు నృత్యం చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థినీలు పాల్గొన్నారు. నిర్మల్లో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్తో కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ విద్యార్థినీలు చదువు, ఆటలు, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ చూపించాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. విద్యార్థినీలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బేబీ ఫీడింగ్ రూమ్ను తల్లులకు సౌకర్యార్థం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి చైర్మన్ వాహిద్, డీఈఓ భోజన్న, డిఆర్డీఓ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఎందుకు మిస్ఇన్ఫర్మేషన్ అంటున్నాను అంటే, చిన్నపిల్ల ఉంటే పుట్టిన తర్వాత అమ్మాయి డాక్టర్ ఉంటే, బాయ్ ఉంటే, ఇంజనీర్ ఉంటే మంచిగా ఉంటది. రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఫీడ్ చేయడం జరిగింది. ఎందుకు ఫీడ్ చేయడం జరిగింది అంటే, మీరు సెల్ఫ్ డౌట్ లో ఉండాలి. మన గౌరవ కలెక్టర్ గారికి మన ధన్యవాదాలు ఎలా తెలుసుకుందాం. ఏమైంది వంట అయింది, లంచ్ టైం అయిందా? ఎంత పిల్లలు వచ్చి మన స్కూల్ పిల్లలకి, మన అమ్మాయిలు గారికి చేసుకున్న అదృష్టం ఏంటంటే జాతీయ స్థాయిలో మన ప్రోగ్రామ్, మన బాలశక్తి అనేది గుర్తింపబడింది. మన జిల్లా కలెక్టర్ మ్యామ్, ఇదే విధంగా ఈ వేదికపై ఉన్నటువంటి మన ఐఎంఎల్కి, ఇదే విధంగా డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, ఇది అంతా మంచిగా కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కోఆర్డినేటర్ సవిత గారికి. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఎమ్మెల్యే పార్థసారథి ఎమ్గనూరు సర్కిల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను అధికారికంగా ప్రారంభించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని, పట్టణంలో శాంతియుత రవాణా వ్యవస్థ ఏర్పడుతున్నదని తెలిపారు. రేపటి నుండి సిగ్నల్స్ పూర్తి స్థాయిలో అమలులోకి రానుండగా వాహనదారులపై డిజిటల్ కెమెరాల సహాయంతో చలానాలు విధిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పోలీస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విశ్వశంభో విశ్వం నారాయణం దేవక్షరం పరమంతరం విశ్వతత్పరమాదిత్యం విశ్వమేంతజీవతి అతి విశ్వేశ్వరం శాశ్వతం శివక్షితం నారాయణం మహాత్మే అద్భుత నారాయణం మహాత్మే. అంతకుముందు మీరు చేస్తున్నా నా పరిస్థితి. అందరికి నమస్కారం. ఈరోజు ఆదోనిలో మరొక అడుగు ముందుకేస్తూ అభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ని 39 లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేయడం అనేది. 2 జంక్షన్లు, ఒకటి కంట్రోల్ రూమ్ కు సంబంధించినటువంటి జంక్షన్, ఒకటి రెండోది భీమా సర్కిల్ లో ఉన్నటువంటి జంక్షన్. ఈ 2 జంక్షన్ లో
అత్యాధునిక సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేస్తూ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. డ్యామేజ్ అయిన వల్ల పెద్ద పెద్ద వాహనాలను ఆదంలో వచ్చి ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతాం. ఫస్ట్ అది పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నాం. అది ఆల్రెడీ టెండర్లు కూడా పూర్తి అయినాయి. పని మాత్రం మొదలు పెట్టాల్సి ఉంది. వీలైన తొందరగా పని మొదలు పెట్టి రాబోయే 6 నెలల్లో ఆ రోడ్డు పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.